హాయ్ అండి, నేను మీ సత్యవను. ఇప్పుడు ఏమాట అంటే పేస్ట్ గురించి. నాకైతే నల్ల బొంగు ఇక్కడి వరకు ఉండి మరి ముఖం చూస్తే ఒకప్పుడు దయ్యంలా ఉండేది. మరి అలాంటి ముఖం ఇక చూడండి, ఇలా ఎంత క్లియర్గా. మరి దేని పెట్టడం వల్ల అయిందని మీ డౌట్ కాదు. వేస్టేజ్ కంపెనీలా తెచ్చుకున్నా. చూడండి, బీబీ క్రీమ్. ఇది బయట కూడా దొరుకుతుంది, బయటది కాదు, కంపెనీ. మరి దీనికి 485. ఇంత రేటా అని అనుకోవద్దు. ఒకప్పుడు పుదీనా పెడితే పోతుందని, కలబంద పెడితే పోతుందని, మరి పాలు పసుపు పెడితే పోతుందని, ఏది చూస్తే అది యూట్యూబ్లో పెట్టి ముఖమంతా మంట మండిందండి. నల్ల బొంగ అయితే పోలే, ఇంకా ముఖం నిండుకపోయింది. మరి చివరికి ఎవరో ఆయుర్వేదిక్ వాళ్ళు ఇచ్చిన బొగ్గు లాంటిది మందు నమ్మి ముఖమంతా పూసుకుంటే రైలు బొగ్గులాగా పూసుకోవాల్సి వచ్చింది. అయినా కడుగుతే ఆ బొగ్గు పోయింది, కానీ ఈ నల్ల బొంగు పోలే. మరి దేనికైనా టైం రావాలి కదండి. నా నల్ల బొంగు పోవడానికి టైం వచ్చిందేమో, అందుకే వేస్టేజ్ కంపెనీ ద్వారా నాకు క్రీమ్ దొరికింది. ఈ క్రీమ్ వల్ల నా ముఖం మీద నల్ల బొంగు పోయిందండి. ఇప్పుడు నన్ను చూసి ముఖం చూసి వెనకాల ఏమనుకుంటారో చెప్పన్నా. నడుస్తుందో లేని ఇప్పుడు స్టైల్కి వచ్చింది అనుకుంటారండి. దీనివల్ల ఇది స్టైలా అండి? కమ్మటి కూరలు, కమ్మటి రుచికరమైన పాలు పళ్ళు, అందమైన ప్రయాణాలు, మంచి ఫంక్షన్స్, మంచి చీరలు, మంచి బొట్టు బిళ్ళలు, మేకప్లు, ఇవన్నీ మంచి వేసుకుంటే తప్పు లేదు. కానీ నల్లగున్న ముఖాన్ని ఏదో ఒక క్రీమ్ పెట్టుకొని ఆ బొంగు తొలగించుకొని నీట్గా తయారైతే ఇలా మాట్లాడడం కరెక్టేనా? మరి ఈ రోజుల్లో ముసలి వారి నుండి ఎంత చిన్న పిల్లల వారైనా స్టైల్గా ఉండాలనుకుంటున్నారు. మీకు కూడా ఉందా? మరి ఉండాలంటే హాస్పిటల్కి పోయి 300 పీస్ పెట్టి 15 రోజులు స్కీమ్ గురించి వాడి, అలాంటివి కూడా వాడి 4,500 ఓడగొట్టుకున్నా. అలాంటివి మీరు ఆడద్దు తిరగద్దు అనుకుంటే మరి సత్యవ దగ్గర ఈ బీబీ క్రీమ్ 485 కొనుక్కొని వాడి చూడండి, మీ నల్ల బొంగు పోతుందండి. ఇందుకు సాక్ష్యం నా ముఖమే. చూడండి, ఇదే క్రీమ్ అండి, చూసిరా? మరి దీని రేటు ఎక్కడుందనుకుంటారా? ఇదిగో చూడండి. చూసిరా? కావాలా? తప్పకుండా సత్యవని అడుగుర్రి, తీసుకోర్రి. ముఖం నాలా మచ్చలేని ముఖాన్ని రెడీ చేసుకోర్రి. బాయ్ అండి.